ఆజాదీ కా అమృత్ మహోత్సవం భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాయచోటి పట్టణంలో జిల్లా అధికారులు, కళాశాలల విద్యార్థులు వివిధ సంఘాల నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రాయచోటి పట్టణం కాలనీలోని చెక్పోస్ట్ వద్ద జరిగిన ప్రారంభ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ రాజేంద్రన్ ఐఏఎస్ జాతీయ పతాకాన్ని ఊపి ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధులు చేసిన త్యాగాలను స్మరించుకోవడం, జాతీయ పతాకం పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. చెక్పోస్ట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ విద్యార్థుల ఉత్సాహభరిత దేశభక్తి నినాదాలతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగి బంగ్లా వద్దకు చేరుకుంది. హర్ ఘర్ తిరంగా అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఒక మారథాన్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జాతీయ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ ఏదైతే ఆదేశాలు ఇస్తున్నదో దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ఇంటిపైన ఒక జెండా ఎగరాలి. అదేవిధంగా ప్రతి ఆఫీసు, పాఠశాల కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రతి ఇల్లు కావచ్చు, ప్రతి వ్యక్తి భారతీయుడిగా గర్వించదగ్గ మన భారతదేశం గౌరవ ప్రతిష్టలకు ప్రతీకగా నిలిచేటువంటి మన జాతీయ జెండాను మనం అందరము గర్వంగా ఎగరేసేలా ఒక నినాదంతో ముందుకు సాగాలనే భాగంగా ఈ ఉద్యమ స్ఫూర్తితో కార్యక్రమాన్ని అందులో భాగంగానే మనం ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి విద్యార్థి వాళ్ళలో దేశభక్తి ఉనికిపోయేలా మనకు ఒక కొత్త ఉత్సాహాన్ని నింపి దేశ అభివృద్ధికి సూచికగా స్వాతంత్ర్యం సంపాదించినప్పటి నుంచి నేడు ప్రపంచంలో దాదాపు ఆర్థిక వ్యవస్థలో కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకొచ్చి 4వ స్థానానికి మన భారతదేశం నిలిచి ఉంది. అలాంటి ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకొని జాతీయ మనకు ఇలా ప్రతి పౌరుడిలో, ప్రతి విద్యార్థిలో, అదేవిధంగా ప్రతి వ్యక్తిలో ఒక జాతీయ తత్వాన్ని గురికొల్పాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు పాఠశాలలో కూడా ఆల్రెడీ నిర్వహించబడ్డాయి. దాంట్లో భాగంగానే మనకు క్విజ్ అయితేనేమి, ఎలక్యూషన్స్ అయితేనేమి, ఎస్ఏ కాంపిటీషన్స్ అయితేనేమి, ఇలా ఒక 1వ తరగతి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు, డిగ్రీ స్థాయి వరకు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం, అందులో భాగంగా ప్రతి విద్యార్థి పాల్గొనడం, ప్రతి ఇంటింటా ప్రతి వ్యక్తి కూడా పాల్గొని ఏదైతే జాతీయత భావం ఉందో దాన్ని ప్రచారం చేసేటువంటి ఈ మంచి కార్యక్రమానికి అందరూ సహకరించి జయప్రదం చేసినందుకు ఈరోజు అందరికీ ధన్యవాదాలు విద్యాశాఖ తరఫున. అదేవిధంగా మన దీంట్లో భాగంగా డిఐఓ గారు, వాళ్ళ సీనియర్ కాలేజీ విద్యాసంస్థలు, అదేవిధంగా కోఆర్డినేటర్ డిగ్రీ కాలేజీ విద్యాసంస్థలు అన్నీ కూడా పాల్గొన్నారు. టూరిజం ఆఫీసర్ దీనికి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. మనకు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం, మనందరము కూడా ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం